హలో గుడ్ మార్నింగ్, నేను మహిమ. ఇది నా ఫస్ట్ వీడియో మా ఛానల్లో వచ్చేసి. ఈరోజు మొత్తం నేను పంచుకుంటా. మార్నింగ్ లేచి బ్రష్ చేసేసరికి డాడీ అక్కడ స్వీట్ లస్సీ పెట్టాడు. స్వీట్ లస్సీ మొత్తం తాగేసిన. అమ్మ వచ్చిందని తిట్టింది, స్వీట్ లస్సీ తాగుతావా పొద్దు పొద్దున అని చెప్పి. సరే అని చెప్పి బయటకు వచ్చి కూర్చుంటే డాడీ సోపులు ఇచ్చాడు. ఆ సోపులు తినుకుంటూ కూర్చున్నా. అప్పటికే టైం వచ్చేసి 10 అయింది. స్నానం చేసుకోవాలని అంటే సరే అని చెప్పి ఆయిల్ పెట్టుకున్నా. పారాషూట్ ఆయిల్ తీసుకొని నెత్తికి పెట్టుకున్నా. అది ఆరేలోపు ఏం చేద్దామని ఆలోచిస్తున్నసరికి అమ్మ నిన్న బుక్ చేసిన ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అవి చదువుకుంటూ కూర్చున్నా. సరే అని చెప్పి నేను చదువుకుంటూ బిజీగా ఉండే సమయంలో డాడీ వచ్చి నాకు వాటర్ తీసుకురావమ్మా అని చెప్పాడు. సరే అని చెప్పి డాడీ కోసం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి వాటర్ తీసుకోవడానికి వెళ్ళా. కానీ ఫ్రిడ్జ్ చాలా టైట్గా ఉంది, కొత్త ఫ్రిడ్జ్ మొన్న తీసుకున్నాను. అమ్మ వచ్చి ఓపెన్ చేస్తే బాటిల్ తీసుకెళ్ళి డాడీకి ఇచ్చా. సరే డాడీకి ఇచ్చి మళ్ళీ చదువుకుందామా అని చెప్పి కూర్చున్నా. కానీ డాడీ ఏమన్నాడు, తాగాక మళ్ళీ పెట్టరాపు అని చెప్తే అయ్యో సరే అని చెప్పి మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టా. సేమ్ మళ్ళీ అదే పరిస్థితి టైట్గా ఉంది. మళ్ళీ వచ్చి అమ్మ ఓపెన్ చేస్తే బాటిల్ పెట్టేసా. బాటిల్ పెట్టేసి చదువుకుందామని మళ్ళీ కూర్చున్నా. కానీ అమ్మ వచ్చేసప్పటికి ఇప్పటికే టైం 11 అవుతుంది, అందరం టిఫిన్ చేద్దామంటే నా చదువు ఆపేసి తినడానికి అయితే కూర్చున్నాం. ఈరోజు మా దగ్గర స్పెషల్స్ వచ్చేసి అమ్మ చేసింది రైస్, పచ్చడి, డాడీ ఏమో కర్రీ చేశారు. కానీ చాలా వేడిగా ఉందని చెప్పిందమ్మా. కాలుతుంది ఫ్రెండ్. సరే కొంచెం తిన్న తర్వాత అయితే దాహం వేసింది. దాహం వేస్తే నా బాటిల్ తెచ్చుకొని తినడం అయితే స్టార్ట్ చేసిన. పర్లేదు, డాడీ బాగా చేశాడు ఫుడ్ ఈరోజు. తినేసిన. అట్లా 3 బుక్కలు పెట్టుకునేసరికి నాకు ఇంకా పోలేదు. సరే పెరుగు తిన్నామని చెప్పి అమ్మకి అడిగిన, అమ్మ పెరుగు అని చెప్పడం మర్చిపోయినా. మా దగ్గర దొండకాయ కర్రీ డాడీ చేశాడు, అలాగే పుదీనా పచ్చడి, రైస్, పెరుగు. అమ్మ పెరుగు అయితే వేసింది. పెరుగుతోని ఒక 3 ముద్దలు తిన్నా. అప్పటికే నా కడుపు అంతా ఫుల్ టైట్ అయిపోయింది. సరే అని చెప్పేసి వాటర్ తాగేసి పడుకున్నా. డాడీ మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చాడు. వచ్చేసరికి రొట్టె చేశాడు, రొట్టెతో తిన్నా. చెప్పడం మర్చిపోయినా, స్నానం చేస్తా అని చెప్పినా కదా, చేయలేదు. అప్పటికి అలసిపోయిందని బాగా పడుకుని పోయినా. రొట్టె తిన్న తర్వాత డాడీ మళ్ళీ తాటి ముంజలు తెచ్చాడు. తాటి ముంజలతో మళ్ళీ 2-3 బుక్కలు తిన్నా. చాలా బాగా అనిపించింది. మొత్తం డ్రెస్ పైన పడ్డది. పడేసరికి అమ్మ తిట్టింది. ఇప్పుడైతే స్నానం చేసుకుందా. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 4:30 అయింది. తర్వాత డాడీ ఫ్రూట్ సలాడ్ చేశాడు. ఫ్రూట్ సలాడ్ తినేసిన. చాలా బాగా అనిపించింది ఫ్రూట్ సలాడ్. ఫస్ట్ టైం మా డాడీ ట్రై చేసిండు, నాకు బాగా అనిపించింది టేస్ట్. నేను తినేసిన. నేను డాడీ ఇద్దరు తిన్నాం, అమ్మ కొట్టలేము. తర్వాత వచ్చేసి అమ్మ వచ్చేసరికి అన్బాక్సింగ్ చేస్తా అని చెప్తే ఫ్రిడ్జ్ డబ్బాలు అన్బాక్సింగ్ చేస్తే నేను కూడా వీడియోలో పాల్గొన్నా. కొద్దిసేపు సతాయించిన అమ్మని. అప్పటికే టైం అయిందని చెప్పి ఫోన్ చేసుకుంటూ పడుకుని పోయినా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, మహిమాన్విత వ్లాగ్స్. మా అమ్మకి సపోర్ట్ చేయండి, నాకు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.